నా ఏజ్ 53. గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను గురూజీ. మా నవంబరు ఫస్ట్ లెవెల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ లెవెల్ అయిపోయింది. ఫస్ట్ లెవెల్ ద్వారా ముందు శరీరానికి పుట్టినప్పటి నుంచి మనం ఆహారం తింటూ అది లేకపోతే ఉండలేమేమో అన్న స్థితి నుంచి ఒకే నీరాహారంతో కూడా ఇంత చక్కగా ఉండొచ్చా? ఇంత ఎనర్జిటిక్‌గా ఉండొచ్చా? అన్న విషయాన్ని మొదటి లెవెల్‌లో అర్థం చేసుకున్నాము. తర్వాత మా ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటము నేర్చుకున్నాము. అది శరీరానికి సంబంధించింది అంటే స్పిరిచువల్‌కి మొదటి మెట్టుగా భావించాము. లా ఎల్1. ఇప్పుడు ఎల్2కొచ్చాక మనకు ఇన్నర్ జర్నీ, మనకు డైమెన్షన్స్ గురించి అన్ని లెవెల్స్ అంటే మనమేమి, ఎదుటి వాళ్ళేంటి, లాజికల్, లెంత్, డెప్త్ ఇవన్నీ నిజంగా ఫస్ట్ టైమ్ లైఫ్‌లో డైమెన్షన్స్ అనే మాట విన్నాం కానీ, వాటి గురించి తెలుసుకోవటం మీ ద్వారా గురూజీ. అది చాలా ఆనందంగా ఉంది. మా గురించి మేము అర్థం చేసుకోవటం మొదటి లెవెలు లాజికల్, రెండో లెవెల్‌లో ఎమోషన్స్ గురించి, థర్డ్ లెవెల్‌లో ఐ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ అండ్ అదర్స్ ఏ డైమెన్షన్స్‌లో ఉన్నారు, మా ఆలోచనలు ఏవైనా వస్తుంటే కూడా ఏ డైమెన్షన్‌లో ఉన్నాము అన్న విషయాన్ని అర్థం చేసుకోగలుగుతా ఉన్నాము. దాని పట్ల కొంత అవగాహన వచ్చింది గురూజీ. తర్వాత ఆలోచన పరిధి కూడా కాన్షియస్‌నెస్ నేను, నా కుటుంబం అన్న దాని నుంచి కొంచెం విశాలంగా ఆలోచించటం మొదలైంది. ఇంకా ప్రోగ్రామ్స్ గురించి ఇంతవరకు స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్‌లో చాలా వాటిలో వినటము, చూడటము జరిగింది. కానీ ఇది దేనికి సాటి రాదు గురూజీ. అంత డిఫరెంట్‌గా ఉంది. అంత వాల్యుబుల్‌గా ఉంది. మనం భగవంతుడిని డబ్బులిచ్చి కొనలేము అని ఎలా అంటామో అట్లా ఏ డబ్బులిచ్చి చేసే ప్రోగ్రాము దీనికి ఏది సమానం కాదు గురూజీ. ఒక రేంజ్‌లో డిఫరెంట్ ప్రోగ్రామ్ ఇది. ముందు శరీరాన్ని నీరాహారంతో అదుపులో ఉంచటము, మన ఆలోచనలు అదుపులో ఉంచటము, ఆ తర్వాత మన ఇన్నర్ జర్నీ చేయటము, మన గురించి మనం అర్థం చేసుకోవటము, ఎదుటి వాళ్ళ గురించి అర్థం చేసుకోవటము, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే మామూలుగా జనరల్‌గా ఏదైనా ఒక సమస్యొచ్చినప్పుడు, అయ్యో! ఇలా జరిగింది అని టెన్షన్ పడిపోయేవాళ్ళం. సొల్యూషన్ గురించి తక్కువగా ఆలోచించి, ప్రాబ్లమ్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడిపోయేవాళ్ళం. మీరు చెప్పిన పాయింట్ ఎంత బాగా లైఫ్‌లో యూజ్ అవుతుందంటే, దీనికి పెద్ద పీట వేసి, దానికి చిన్న పీట వేసే స్థితి నుంచి ఫస్ట్ సొల్యూషన్ వైపు ఆలోచించటం మొదలైంది. ఈ నీరాహారం వల్ల ముందు శరీరము, తర్వాత మనస్సు, తర్వాత మైండ్ చానా తేలిగ్గా, చానా హాయిగా, ప్రశాంతంగా ఉంది గురూజీ. ఇంతవరకు ఎప్పుడు అన్ని రకాలుగా అంత ఫీల్ అవ్వలేదు దేంట్లోనూ. లైఫ్‌లో చానా ఆలస్యంగా మేము దీనికి దగ్గరయ్యాము అనుకుంటున్నా నేను. ఇప్పుడు ఆహారం లేకపోతే నీరసం అయిపోతుందేమో అలా అనే అనిపించేది మొదట్లో జాయిన్ అవ్వకముందు. కానీ ఇదివరకటి కంటే ఇప్పుడు ఇంకా చాలా యాక్టివ్‌గా పనులన్నీ వెతుక్కొని మరీ చేస్తున్నాము. చాలా టైం ఉంటా ఉంది. ఏది పోస్ట్‌పోన్ చేయట్లేదు. చాలా బాగుంటా ఉంది. తర్వాత ఎల్1లో 5.8 కేజెస్ తగ్గాను గురూజీ. ఇప్పుడు 2.85 కేజెస్ తగ్గాను. నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉండింది. ఎల్1లో జాయిన్ అవ్వటానికి ముందు చాలా సివియర్‌గా ఉండింది. ఎంత కంట్రోల్ అయిపోయిందంటే జాయిన్ అయిన తర్వాత కొంచెం కొన్ని రోజుల వరకు కొంచెం కంట్రోల్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాను. తర్వాత చాలా బాగా కంట్రోల్ అయిపోయింది. క్వాలిటీ స్లీపు. తక్కువ టైం పడుకున్నా గూడా చాలా బాగా నిద్రపోయేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే ఉంది గురూజీ. 1, 2 రోజులు కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపించి నిద్ర పట్టలేదు. కానీ చాలా క్వాలిటీ స్లీప్. డీప్ స్లీప్ వచ్చేస్తా ఉంది. ఇంకా ఎనర్జైజేషన్ విషయం గురించి చెప్పాలంటే దాని వల్లే మేము ఇదంతా చేయగలుగుతున్నాము. ఎస్పెషల్లీ ఈరోజు ఎనర్జైజేషన్ అయితే చెప్పలేం గురూజీ. అంత ఎక్సైట్‌మెంట్‌గా ఉండింది ఈరోజు. తెలీదు మనకు ఒక అశ్వత్థ చెట్టు
పైన కొమ్మలు, రెమ్మల ద్వారా మనకు ఫ్లో అవుతా ఉంది ఎనర్జీ అని చెప్పారు. ఎలా ఉందంటే తల పైభాగంలో నుంచి ఇలా ఫ్లో అవుతూ తల, మెడ, చేతులు, శరీరంలోని ప్రతి అణువు ఫ్లో అవుతూ చేతులు వేళ్ళ చివరి నుంచి శరీరము, కాళ్ళు, వేళ్ళ చివరి వరకు ఇలా ప్రవహిస్తున్నట్టుగా అంత ఫీల్ అయిపోయాం గురూజీ ఈరోజైతే. మొదటి లెవెల్‌లో ఉన్నప్పుడు L1లో చేసేటప్పుడు కొన్ని పాయింట్స్‌లో మాత్రం వైబ్రేషన్ తెలిసేది. ఈ L2లో ఎంత ఫ్లో తెలుస్తా ఉందంటే అంత డీప్‌గా అయిపోతా ఉంది. చాలా సేపటి వరకు బయటికి రాలేకపోతున్నాం మేము. అంత చక్కగా ఉంది. చాలా భావాలనిపిస్తున్నాయి. కానీ అన్నీ చెప్పలేకపోతున్నాం గురూజీ. ఇంకా ఫ్యామిలీ పరంగా అంటే చాలా కోఆపరేట్ చేస్తున్నారు మా హస్బెండు. ఇంట్లో వాతావరణం గూడా చాలా ప్రశాంతంగా మారిపోయింది. మనం చెప్పడానికి ముందుగానే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. మనకి ఏది అవసరము, ఏ టైంకి ఏది అవసరము అన్న విషయము. ఇది చాలా ప్రత్యేకమైన స్పిరిచ్యువల్ ప్రోగ్రాము. ఇంతకంటే అది నో ఎక్స్‌ప్రెషన్ గురుజీ. ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అంత వాల్యుబుల్ అయిన ప్రోగ్రామ్‌గా భావిస్తున్నాము. మనకు శివుడు ప్రత్యేకంగా డైరెక్ట్‌గా మనకు ఆశీర్వాదం ఎప్పుడు ఇప్పించరు. మీలాంటి గురువులు మధ్యవర్తులతో ద్వారానే మాకంతా లభిస్తా ఉంది. దానికి చానా కృతజ్ఞత కలిగున్నాం గురూజీ. థాంక్ యూ సో మచ్ గురూజీ.